రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలుతుంది తప్ప మేడిగడ్డ కూలిపోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీని ఆయన తెలంగాణ భవన్లో విడుదల చేశారు. సొంతంగా డాక్యుమెంటరీ రూపొందించిన రాకేష్ రెడ్డిని అభినందించారు. ఉమ్మడి ఏపీలో రైతుల బోర్ల పక్కనే బోర్లు వేసుకుంటూ ఇబ్బంది పడేవారని, కేసీఆర్ 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణకు పుష్కలంగా నీటి వసతి కల్పించారని చెప్పారు. తెలంగాణను వరి పంటలో నంబర్ 1 చేసింది కేసీఆర్ అని చెప్పారు. కాళేశ్వరం అంటే హైదరాబాద్ నెత్తిన కుండ పెట్టినట్లని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి రిబ్బన్లు కత్తిరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇరవై పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, వాటి సమాహారమే కాళేశ్వరం. 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అంటే ఎక్కడ 80 మీటర్ల కాడ నీళ్లను ఎత్తి 3 హుస్సేన్ సాగర్లు ఒక్క రోజుకు 3 టీఎంసీ నీళ్లు, 3 హుస్సేన్ సాగర్లలో పట్టే నీళ్లు ఒక్క రోజుకు ఎత్తి వాటిని దశల వారీగా తీసుకుంటూ వచ్చి 80 మీటర్ల నుంచి తీసుకొచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిల్ల నుంచి మన ఎల్లంపల్లి నుంచి మరి మిడ్మానేరు నుంచి ఒక పాయ మల్కపేట రిజర్వాయర్ అని ఉంటుంది మా వేములవాడ నియోజకవర్గానికి, ఇంకొక పాయ మనకిటు అన్నపూర్ణ తర్వాత రంగనాయక సాగర్ తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ సాగర్. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, కొండపోచమ్మ సాగర్ ఉన్నది 618 మీటర్ల మీద, హైదరాబాద్ ఉన్నది 535 మీటర్ల మీద. అంటే హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టే. ఇంకా ఈరోజు హైదరాబాద్ జనాభా 1 కోటి అయితే భవిష్యత్తులో 3 కోట్లకు పెరిగినా ఇంకెంత పెద్ద నగరమైనా ఎన్నటికీ హైదరాబాద్లో మంచినీళ్లకు గోస లేకుండా చేసే ఒక వరప్రదాయిని, ఒక కామధేనువు, ఒక కల్పతరువు ఈ ప్రాజెక్టు కాళేశ్వరం. అంటే కాళేశ్వరం ద్వారా కేవలం రైతులకు సాగునీరు మాత్రమే కాదు, హైదరాబాద్కు తాగునీరు మాత్రమే కాదు, 1000 గ్రామాలకు మధ్యలో తాగునీరు మాత్రమే కాదు, పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం కూడా వాటర్ ఇస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఎందుకు తెలంగాణ రైతులకు కన్నీళ్లే వచ్చినాయి కేసీఆర్ వచ్చేదాకా, తెలంగాణ వచ్చేదాకా? నీళ్ళెన్నడూ ఎందుకు మన బిల్లకు రాలేదు, మన పొలాలకు రాలేదు? ఇప్పుడే సురేష్ రెడ్డి గారు చెప్పినారు, పోచంపాడు కడితే చివరికి దాని కింద మొట్టమొదటి నియోజకవర్గం ఆర్మూరులోకే చివరి దాకా నీళ్లు రాని పరిస్థితి. దీపం కిందనే చీకటి ఎక్కువ ఉంటుంది అన్నట్టు పోచంపాడు కిందనే ఆర్మూరుకు బాల్కొండకు నీళ్లు దిక్కులేవు. ఒకటేమో వివక్ష, ఇవ్వకూడదు అనే ఒక ఎజెండా, కిందికి నీళ్లు తీసుకొని పోవాలనే ఎజెండా ఒకటైతే, రెండవది మన తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితి. ఇవాళ తెలంగాణను భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది, ఒక గుడిసె షేప్లో తెలంగాణ ఉంటుంది. ఈ గుడిసెకు ఒకవైపు నుంచి ఒరుసు నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది, ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది. కృష్ణానది 110-120 మీటర్ల మీద, సముద్రానికి 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పారకం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే. గోదావరి 80-90-100 మీటర్ల మీద గోదావరి. అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా తేవాలి? హైదరాబాద్కైనా మార్గమధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా తేవాలి? ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్ళి నీళ్లు పైకి లాగుతాడో 100 మీటర్లు లేదా 100 ఫీట్లు, 200 ఫీట్లు, 800 ఫీట్లు పైకి గుంచుతారో, అట్లాగే కేసీఆర్ గారు కూడా 80 మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని, ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి 3 టీఎంసీల నీళ్లు, 3 టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నా. మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు. హుస్సేన్ సాగర్ కెపాసిటీ 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుస్సేన్ సాగర్ల నీళ్లను మేడిగడ్డ కాడ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము. నిజంగా కూడా కొన్ని విషయాల్లో మనం మార్కెటింగ్ చక్కగా చేసుకోవాలి.